see the right time to connect with interior designer is after brickwork. Why? Because see brickwork అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రికల్ పైపింగ్ కానీ ప్లంబింగ్ పైపింగ్ కానీ స్టార్ట్ చేస్తాం. సో మన దగ్గర ప్రాపర్ ప్లాన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఎలక్ట్రికల్ పాయింట్ అవసరమైన ఎలక్ట్రికల్ పాయింట్స్ ఇంటీరియర్ డిజైనింగ్ మనం హౌస్ ఎంత బాగా కట్టుకున్నా కూడా ఒకసారి ఇంటీరియర్స్ ఎంత బాగా ఉంటేనే హౌస్ అంత ఎలివేట్ అవుతుంది. సో బిఫోర్ ప్రాపర్ డిజైన్ ప్రాపర్ ప్లాన్ లేకుండా ఈ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పాయింట్స్ చేసామనుకోండి, సో రేపు నెక్స్ట్ మనం ఇంటీరియర్ డిజైన్ చేసినప్పుడు సో మనకు అవసరమైన కొన్ని ప్లంబింగ్ పాయింట్స్ లేదా కొన్ని లైట్ పాయింట్స్ చాలా మళ్ళీ అంటే గాడి కొట్టుకొని రీవర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ చూసుకుందాం అనుకోండి. సో కిచెన్ ఇక్కడ చూసారంటే మేము ఇక్కడ అండర్ క్యాబినెట్ లైట్ ప్లాన్ చేసాం. సో ఈ లైట్ కావాలి ప్లస్ పైన వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ లైట్ ప్లాన్ చేసాం. ఇక్కడ ఓపెన్ యూనిట్ లో కూడా ఒక లైట్ ప్లాన్ చేసాం. సో ఇలాంటి లైట్స్ అవసరమైనప్పుడు మనకు ఈ ప్లేస్ లో ఒక పాయింట్ అవసరం ఉంటుంది. సో ఈ పాయింట్ లేకపోవడం ఏంటంటే మళ్ళీ మనము ఆ పాయింట్ కోసం గాడి కొట్టుకొని తర్వాత మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోయి ఎంత స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది అలాగే మన కిచెన్ లో స్టాండర్డ్ గా హాఫ్ కింద ఒక పాయింట్ అవసరం ఉంటుంది, ఇది రెగ్యులర్ గా పెడతా ఉంటారు. అలాగే చిమ్నీ కోసం ఒక పాయింట్ అవసరం, ఇది రెగ్యులర్ గా పెడతా ఉంటారు. కాకపోతే సమ్ టైమ్స్ మనము డిష్ వాషర్ ప్లాన్ చేసాం అనుకోండి, డిష్ వాషర్ అది ఎక్కడ ప్లాన్ చేయాలి, ఎక్కడ చేస్తే లుక్ బాగుంటుంది అని కూడా ఇంటీరియర్ డిజైనర్ ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే డిష్ వాషర్ యొక్క హైట్ చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు నార్మల్ కౌంటర్ టాప్. సో డిజైనర్ ప్లాన్ చేసినప్పుడు దాని తగ్గట్టు ప్లంబింగ్ పాయింట్ లేకపోవడం, ఎలక్ట్రికల్ పాయింట్ లేకపోవడం వల్ల ఏమైందంటే మొత్తం ప్లాన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇది వచ్చేసి కిచెన్ వర్క్. ఫర్ సపోజ్ మనము వార్డ్రోబ్ చూస్తున్నాం అనుకోండి, మేము ఇక్కడ వార్డ్రోబ్ లో ప్రొఫైల్ లైట్ ప్లాన్ చేస్తాం. ఇక్కడ చూసాను ఇదంతా ప్రొఫైల్ లైట్. సో ఈ ప్రొఫైల్ లైట్ రావాలంటే మనకి ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఒక పాయింట్ ఉండాలి. సో మనం ప్రీ ప్లాన్ గా లేకపోతే ఏంటంటే ఇక్కడ పాయింట్ మిస్ అవుతుంది. సో దట్స్ వై నేనేమంటానంటే సో ఒకసారి మనకు బ్రిక్ వర్క్ అయిన తర్వాత బ్రిక్ వర్క్ చాలా మంది మొదటి నుంచి ఇంటీరియర్ డిజైన్ కోసం వెతుకుతా ఉంటారు. కాకపోతే మనము బ్రిక్ వర్క్ అయిన తర్వాత ఖచ్చితంగా ఎవరితో ఫైనల్ అయిపోవాలి, కనెక్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఒకసారి బ్రిక్ వర్క్ అయిన తర్వాత కనెక్ట్ అయ్యామనుకోండి, ఇంటీరియర్ డిజైనర్ మీరు మొత్తం హౌస్ అంతా తిరిగి ఒక ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని చెప్పి మొత్తం అంతా ప్లాన్ చేసుకొని ఒక ప్రాపర్ ఫర్నిచర్ ప్లాన్, దాని తర్వాత ఒక ఎలక్ట్రికల్ ప్లాన్ తీసుకుంటాం అనుకోండి. సో మనకి ఎటువంటి మిస్టేక్స్ రాకుండా వర్క్ చాలా అవుట్పుట్ చాలా నీట్ గా ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కనెక్ట్ విత్ ఇంటీరియర్ డిజైనర్ ఆఫ్టర్ బ్రిక్ వర్క్ rather than after false ceiling and after flooring. Thank you.